అందరికీ నమస్కారం. నా పేరు కోనపరెడ్డి లక్ష్మీకిరణ్. రీసెంట్గా జగన్ గారి పర్యటనలో నాగమల్లేశ్వరరావు గారు అనే వైసీపీ కార్యకర్త సంవత్సరం క్రితం చనిపోతే ఆయన విగ్రహావిష్కరణ కోసం వాళ్ళ కుటుంబ సభ్యులను పరామర్శించడానికి జగన్ గారి పర్యటన పెట్టుకుంటే ఆ పర్యటనలో ఇంకో ఇద్దరు వైసీపీ సపోర్టర్స్ చనిపోయారు. కొంతమంది ఇది జగన్ గారి కాన్వాయ్ ఢీకొనే చనిపోయారంటే లేదు జగన్ గారి కాన్వాయ్ కాదు, వేరే వెహికల్ ఢీకొనడం వల్ల యాక్సిడెంట్ అయ్యి చనిపోయారు, అది వైసీపీకి రుద్దుతున్నారు అన్నట్టు మాట్లాడారు. కానీ రీసెంట్గా ఒక వీడియో బయటకు వచ్చింది. అది జగన్ గారి కారు కిందే పడి సింగయ్య అనే వ్యక్తి చనిపోయారు. అది వీడియో చూస్తే అర్థమవుతుంది. ఇంకో వ్యక్తి గుండెపోటుతో చనిపోయారు. ఇంకొంతమంది వాదనలు ఏమని చెప్తారంటే బెట్టింగ్లో డబ్బులన్నీ పోగొట్టుకుని చనిపోయారు, వాళ్ళని పరామర్శించడం ఏంటనే కామెంట్స్ వస్తున్నాయి. సరే, అవన్నీ పక్కన పెడితే ఒక వైసీపీ సపోర్టర్ చనిపోతే పరామర్శించడానికి వెళ్ళినప్పుడు ఇంకో ఇద్దరు సపోర్టర్స్ చనిపోయారు. అసలు ఇక్కడ ఎవరి మీద కేసులు పెట్టాలి, ఎవరిని జైల్లో పెట్టాలి, ఇవన్నీ పక్కన పెడితే అసలు ఇందులో తప్పెవరిది? ఇలాంటి ఇన్సిడెంట్స్ జరగడానికి తప్పెవరిది? ఇప్పుడు రాజకీయ నాయకులదా, ప్రజలదా? ప్రజలందరికీ, మనందరికీ రాజకీయ నాయకులన్నా సినిమా యాక్టర్లన్నా అంత పిచ్చేంటి, అంత క్రేజ్ ఏంటి? ఇప్పుడు రాజకీయ నాయకులు ఉన్నది ఎందుకు? ప్రజలకి సేవ చేయడానికి. మనమందరం కట్టిన ట్యాక్స్ డబ్బుల్ని మన కోసం ఎలా ఖర్చు పెట్టాలి, ఎలా డిస్ట్రిబ్యూట్ చేయాలి అని మనకి సేవ చేయడానికి ఉన్న వ్యక్తులు. అలా కాకుండా వాళ్ళని డెమీ గాడ్స్ లాగా, వాళ్ళు ఏదో మానవాతీతుల్లాగా వాళ్ళని ఒక రేంజ్లో పెట్టేసి మనకు ఆ పిచ్చి ఏంటని, ఆ పిచ్చి ఉండబట్టే కదా ఇలా జరుగుతుంది. అంటే ఇలాంటి ఇన్సిడెంట్స్ జరగడానికి కారణం ఏంటి? ఆ మూల కారణం ఏంటి? వాళ్ళు ఏమో ఫ్లెక్సీలు పెట్టుకుంటారు. గంగమ్మ జాతరలో 2029లో అధికారంలోకి వచ్చిన తర్వాత పొట్టేళ్ళని నరికినట్టు ఒక్కొక్కరు నరుగుతాం అన్నట్టు అంత పబ్లిక్గా ఫ్లెక్సీలు పెట్టుకుంటారు. ఇంకొకరేమో రెడ్ బుక్ రాజ్యాంగం తీసుకొస్తా అంటారు. వచ్చిన తర్వాత అవును నేను రెడ్ బుక్ రాజ్యాంగం చూపించాను అని ఓట్లు అడిగాను, నేను అదే అమలు చేస్తాను అన్నట్టు మాట్లాడతారు. ఇలాంటి వాళ్ళందరినీ మనం ఒక రేంజ్లో పెట్టేసి మనకు ఆ పిచ్చి ఏంటని, ఈ పిచ్చి ఉండబట్టే కదా ఇలాంటి ఇన్సిడెంట్ జరుగుతున్నాయని నా అభిప్రాయం. ఇలాంటి ఇన్సిడెంట్ జరగకుండా ఉండాలంటే ఏం చేయాలి? ఈ తప్పులో భాగం ఎవరిది? ఎవరి తప్పు వల్ల ఇలా జరుగుతున్నాయి? ఒకసారి ఆలోచించండి అందరూ. అందరికీ నమస్కారం.